మాట మనిషికి గొప్ప వరం లాంటిది. అనర్గళంగా మాట్లాడడం ఓ ఆర్ట్. అది అందరికీ సాధ్యపడదు, కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. మాటలు రాని వారికి మనసు పలికి మౌన భాషనే ఆధారం. అయితే మాటలు రాని చిన్నారులకు చేతి సైగళ్లతో వెంకటేశ్వర బదురుల ఉన్నత పాఠశాలలో టీచర్లు పాఠాలు నేర్పిస్తున్నారు. 1986లో టీటీడీ ఆధ్వర్యంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఆటలలో, పాటలలో, డాన్సులు, అలాగే రైతుల గురించి వివిధ నాటకాలలో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే అందరికంటే ఈ పిల్లలకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం నేను పాఠశాల లోపలనే ఉన్నాను. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రిన్సిపల్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి స్కూల్ ప్రాముఖ్యత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం చెప్పండి మేడం, పాఠశాల ప్రాముఖ్యత గురించి చెప్పండి. మా పాఠశాల శ్రీ వెంకటేశ్వర బదురుల పాఠశాల అండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుంది. 1986లో ఈ పాఠశాల స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఒక 25 బ్యాచ్లు 10th బ్యాచ్లు బయటకు వచ్చాయండి. దాదాపు ఒక 70 మంది స్టూడెంట్స్కి, మా స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో పిల్లలు అకాడమిక్ సైడ్ ఇక్కడ బాగుంటుంది మేడం. అందరూ స్పెషల్ ట్రైనింగ్ చేసిన టీచర్స్ని మేము ఎంచుకుంటాము. నార్మల్ ట్రైనింగ్ అనేది ఇక్కడ చేయటానికి, అంటే హౌ టు టీచ్ అనేది వీళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి స్పెషల్ ట్రైన్డ్ టీచర్స్ని తీసుకుంటాము. కాబట్టి వాళ్ళు ఈ పిల్లల స్థాయికి దిగి నేర్పుతారు మేడం. సో అందువల్ల అకాడమిక్ సైడ్ అనేది మా పిల్లలు బాగా ఉంటారు. హ్యాండ్ రైటింగ్ కానీ, తర్వాత తను నేర్చుకున్నది చెప్పడం, రాసి చూపించడము, ఇట్లాంటివి అకాడమిక్ సైడ్ బాగుంటాయి. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి మేడం. బాగా ప్రిపేర్ అవుతున్నారు. అన్ని క్లాసెస్ వాళ్ళని కూడా మేము చక్కగా ప్రిపేర్ చేస్తాం మేడం. అకాడమిక్ సైడ్ బాగుంటుంది. పోతే ఇంకా అడ్మిషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి సదరం సర్టిఫికెట్ ఉండాలి మేడం. చెవులు వినబడతలేదు అనేది సదరం సర్టిఫికెట్. ఆ సదరం సర్టిఫికెట్ను బేస్ చేసుకుని మేము అడ్మిషన్ ఇస్తాము. 8 yearsకి అడ్మిషన్ ఇస్తాం మేడం. ఇంకా ఇక్కడ స్కూల్ ఇక్కడ ఉంది అని చాలామంది పేరెంట్స్కి తెలియట్లేదు. సో కాబట్టి 9-10 years వాళ్ళకు కూడా ఏజ్ గ్రూప్ను బట్టి 1st, 2nd, 3rd క్లాసెస్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే 8 years తోటి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఇస్తాము. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన పిల్లవాడు 10th దాకా ఇక్కడ చదువుకొని 10th తర్వాత ఎగ్జామ్స్ రాసుకుని వెళ్తారు మేడం. మాది టీటీడీది జూనియర్ కాలేజ్ ఉంది. పిల్లలు విల్లింగ్ ఉంటేనేమో తిరుపతి వెళ్ళి జూనియర్ కాలేజ్ 1st year, 2nd year కంప్లీట్ చేసుకుంటారు. లేదు అని అంటే ఈ తెలంగాణ ఏరియాలో చదువుకోవాలి అంటే మాత్రం ఇక్కడ హైదరాబాద్లో స్పెషల్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు చదువుకుంటారు మేడం. సో ఇక్కడ హాస్టల్కి కానీ ఫుడ్కి కానీ ఏమైనా రుసుము తీసుకుంటారు? ఏం తీసుకో మేడం, ఫ్రీ ఎడ్యుకేషన్ మేడం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మాకు ఎవ్రీ 3 monthsకి ఒక సంవత్సరంలో 3 సార్లు సరుకులు వస్తాయి మేడం. ఈచ్ స్టూడెంట్కి ఎంత ఉంటుంది అనేది ఇండెంట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు జూనియర్ అసిస్టెంట్ గారు. వెళితే అక్కడి నుంచి లారీ ప్రొవైడ్ చేసుకొని మాకు ఎన్ని పప్పులు కావాలి, పప్పులు, బియ్యము, అన్ని రకాల ఐటమ్స్ మాకు తిరుపతి నుంచే లారీలో వస్తాయి మేడం. 170 members ఉన్నారు మేడం. కో ఎడ్యుకేషన్ మేడం. బాయ్స్ గర్ల్స్ కలిపి 170 members ఉంటారు మేడం. 10th బ్యాచ్ వచ్చేసి 16 మంది మేడం. ఆ 16 మంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జూన్లో మిగిలిన న్యూ అడ్మిషన్స్, ఫస్ట్ క్లాస్కి న్యూ అడ్మిషన్స్ తీసుకుంటాం మేడం.